సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నియమించబడిన అంకితం చేయబడినటువంటి ఆ రోజుల్లో నా దగ్గర మీరు ఈ పాఠశాలలో మన ఉపాధ్యాయులు అందరి సహకారంతో చదువుకున్నటువంటి ఓ విద్యార్థులారా, నేడు మిమ్మల్ని అందరినీ పరికించి చూస్తుంటే నేనే మీ అందరికన్నా బాగా చిన్నవాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే జీవిత సాఫల్యాన్ని రుచి చూస్తూ మెట్లు ఎక్కుతూ మీ యొక్క ఇష్టానుసారంగా మీ మనోభీష్టాలను పొందుతూ పైకి వచ్చినట్లుగా మీరు కళకళలాడుతుండేటువంటి మీ యొక్క మరి మూర్తులని దేవీ దేవత రూపంగా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు కొన్ని ఇబ్బందులు పడుతున్నా సరే అందరినీ కూడా మీరు చక్కగా పైకి ఆనందంగా చేస్తూ ఆనందమే ముఖ్యం. ఆనంద స్వరూపులుగా నిత్యం కూడా జీవిత పరమావధి సాధించేదాకా కూడా మీరు జీవిత సాఫల్యాన్ని అని అవార్డులు ఇస్తున్నారు. అటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవిత సాఫల్య అవార్డులు పొందుకునేలాగా గొప్పవాళ్ళు అవ్వాలని, మీ ప్రాంతాల్లో మీరు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నేను అమ్మవారిని కోరుతూ, ఉపాధ్యాయులు వారి మాజీ రిటైర్డ్ మరి నరసింహమూర్తి గారికి ఇతర ఉపాధ్యాయులు రిటైర్ అయిపోయిన ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆహ్వానించి ఈ సభలోకి మీతో పాటు మరి ఇన్వాల్వ్ అయ్యేలా చేసినటువంటి శిష్యులందరికీ నా కృతజ్ఞతలు. మరి ఆ రోజునే నేను ఇక్కడ పనిచేసినప్పుడు కొత్తగా బీఈడీ పోస్టులో రావడం జరిగింది. ఇక్కడికి 18 సంవత్సరాల పాటు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పాం. ఒకేసారి హై స్కూల్ అనేటువంటిది భయపడ్డాం. కానీ ధైర్యంగా కూర్చొని మొదలెడితే ఆ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల కంటే కూడా ఇంకా చిన్నపిల్లలు మీరు మనసులో చక్కగా చెప్పిన మాట వినేవారు, ఎంతో మర్యాదగా ఉండేవారు. గురువులు అంటే తోటి ఉపాధ్యాయులందరూ కూడా మరి చక్కని సబ్జెక్ట్ గల టీచర్సు, మర్యాద ఉన్నవాళ్ళు. ఆ రోజునే నేను 4-5 సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ. ఈ సర్వీస్ నేను మిగతా చోట కూడా చేశాను, కానీ ఇంత ఆనందం ఎక్కడ రాలా నాకు. మరి సబ్జెక్టు వారిగా కూడా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మరి కృష్ణ గారు ముఖ్యంగా లెక్కలకి 2 సెక్షన్లకు ఒకటే మేస్తారు. 4 పీరియడ్లు ఆ ల్యాబ్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు ఆయన. మరి గౌసమౌద్దని గారు ఫిజిక్స్ ల్యాబ్ తయారు చేసినప్పుడు మరి ఆయన యొక్క ప్లానింగ్ చాలా అవసరమైంది మాకు. అలాగే మనకు నరసింహమూర్తి గారు హెడ్ మాస్టర్ గారు మేము ఏం చెబితే అది మంచి పనులకు ప్రోత్సహించేవారు. మరి అదేవిధంగా జాలు గారు, ఇంకా ఇంకో సోషల్ మాస్టర్ రాలేదు రాలా. తెలుగు మాస్టారు, ఇంగ్లీష్కి ఏమో మన పద్మావతి గారు, ఇంకో ఆయన ఉండేవారు. నమస్కారం అండి, నా పేరు సమన్విత. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏలూరుపాడులో 2004 to 2005 బ్యాచ్లో చదివానండి, 10వ తరగతి. ఇలా 20 సంవత్సరాల తర్వాత మా స్నేహితులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను యుఎస్ గవర్నమెంట్కి వర్క్ చేస్తానండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ అండి నేను. ఇలా మా స్నేహితులందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. హాయ్ అండి, నా పేరు శిరీష. నేను ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 2004 to 2005 బ్యాచ్లో చదువుకున్నాను. ఇక్కడ మళ్ళీ వీళ్ళందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. 20 years తర్వాత మేమందరం కలిసాము. ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకైతే మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను వచ్చేసి హైదరాబాద్లో స్టాక్ మార్కెట్ ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను. పెద్దరాజు అండి, నేను ఏలూరుపాడు జెడ్పీహెచ్ స్కూల్లో 2004-2005 బ్యాచ్ 10th క్లాస్ వరకు చదువుకున్నాం ఇక్కడే. వీళ్ళందరూ మా మిత్రులు. ఇవాళ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం. నేను మామూలుగా కానిస్టేబుల్ చేస్తున్నాను, ఏఆర్ కానిస్టేబుల్ చేస్తున్నాను. మన సీఎం గారి డ్యూటీలో ఉంటాను నేను. అయితే నెక్స్ట్ ఏంటంటే మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇంతమంది దగ్గర 120 మంది గ్యాదర్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని మాకు అప్పుడు చదువు చెప్పిన మాస్టర్లందరినీ పిలిచి వీళ్ళందరికీ సన్మానం చేసి చాలా హ్యాపీగా, మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదేంటంటే ఇక్కడ ఈ స్కూల్ తరపున మేము ఒక 50,000 స్కూల్కి డొనేట్ చేసి
మన ఇక్కడ సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేయడానికి మా బ్యాచ్ తరపున అందరం నిర్ణయం తీసుకున్నాం. మా ఊరు పల్లెటూరు, ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మేము ఆ ఉద్యోగరీత్యా బయట ఊళ్ళో ఉండి ఈ ఊరు వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఇక్కడ నుంచి చాలా మంది చాలా ఊళ్ళో, అలాగే ఈ అమ్మాయి అమెరికా మన సమన్విత అని అమెరికాలో జాబ్ చేస్తుంది. ఈవిడ స్టాక్ మార్కెట్ హైదరాబాద్లో పెట్టింది. అలాగే మా వాడు షాప్, అలాగే అందరూ చాలా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఒకడు మా ఫ్రెండ్ నేవీలో చేస్తున్నాడు. అలాగే మొత్తం అందరం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం. అయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అందరూ ఎంజాయింగ్ ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. నా పేరు నిమ్మకాయల రాంబాబు అండి. మాది ఏలూరుపాడు గ్రామం. ఇక్కడ 2005 బ్యాచ్లో 10th వరకు ఇక్కడ ఏలూరుపాడు స్కూల్లోనే చదువుకున్నాం. ఈ స్కూల్ మాకు ఎన్నో నేర్పింది. ఈ స్కూల్ ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీ కింద మేము ఈ రోజు అందరం కలిసి ఇక్కడ చేసుకోవడానికి అందరూ కూడా సమిష్టిగా వచ్చారు. చాలా చాలా దూరం నుంచి అందరూ వచ్చారు. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము జరిపించుకోవడానికి అందరూ మిత్రులందరికీ చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళకి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క పల్లెటూరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ళ మండలం ఏలూరుపాడు అనే గ్రామం. ఇది మా ఊరు చాలా చిన్న పల్లెటూరు అయినా సరే ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడానికి మాకు అన్ని విధాలుగా సహకరించినందుకు ముఖ్యంగా మా ఫ్రెండ్స్కి మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ గెట్ టుగెదర్ని కార్యక్రమాన్ని జరిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే పాఠశాలలో ఉండి మారుమూల గ్రామంలో పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పి అనుకుంటారు చాలామంది. కాకపోతే ఇదే పాఠశాల చదువుకుని నేను ఉన్నత స్థితికి వచ్చాను. ఈరోజు నేను ఈ పాఠశాల చదువుకున్న 10th వరకు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను ఎరువులు కొట్టి అదే మెడిసిన్ షాప్ పెట్టాను. మేతలు రొయ్యలకి కలిపి షాప్ పెట్టాను. ఈ విధంగా నేను ఉత్తీర్ణత చెంది నా సౌభాగ్యంలో నేను ఈ విధంగా ఉత్తీర్ణత చెంది ఇలా చేసుకుంటున్నాను. నా పేరు నరేష్. 2004-05 బ్యాచ్లో ఇక్కడ 10th క్లాస్ చదువుకున్నాం. మాది జోలపాలెం. అక్కడ నుంచి మారుమూల గ్రామం నుంచి 6th నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. ఆ రోజున సైకిల్ లేకపోయినా మేము అక్కడి నుంచి నడుచుకొని వచ్చి ఆ 5 years ఇక్కడ కంప్లీట్ చేసి వెళ్ళాము. 10th క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ డిఎన్ఆర్ కాలేజ్ చదువుకున్నాను. అలాగే ఇండియన్ నేవీలో పోస్టింగ్ పడితే పెట్టి అందులో ఇండియన్ నేవీలో నేను ఇప్పుడు మెకానికల్గా సివిలియన్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. ఇదే స్కూల్లోని మారుమూల గ్రామంలో చదువుకొని వెళ్ళి ఇక్కడ ఎంతవరకు వెళ్ళలేమనుకున్నాం. అలాంటిది కాకుండా ఈ రోజున దేశ రక్షణలో ఒకటిగా పనిచేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.